హలో గాయ్స్, వెల్కమ్ టు మహేష్ తెలుగు ప్రెడిక్షన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఐపీఎల్లో 7th మ్యాచ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. చెన్నై వర్సెస్ గుజరాత్. టీమ్స్ ఫామ్ చూసుకున్నట్లయితే లాస్ట్ 5 మ్యాచెస్లో చెన్నై 5 మ్యాచెస్లో 4 గెలిచేస్తుంది, 1 లాస్ అయింది. గుజరాత్ లాస్ట్ 5 మ్యాచెస్లో 3 విన్ అయింది, 2 లాస్ అయింది. హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే లాస్ట్ 10 మ్యాచెస్లో 2 చెన్నై గెలిచింది, 3 గుజరాత్ గెలిచింది. గుజరాత్ చెన్నై మధ్యలో జరిగిన మ్యాచెస్ చూసుకున్నట్లయితే లాస్ట్ సీజన్ ఫైనల్ జరిగింది. గుజరాత్ ఫస్ట్ బ్యాటింగ్ వేసి 214 రన్స్ వేసింది, 4 వికెట్స్ కోల్పోయింది. చేసింగ్కి వచ్చిన చెన్నై టీం డిఎల్ఎస్ మెథడ్తో విన్ అయింది. చెన్నై కప్పు కొట్టింది లాస్ట్ ఇయర్. క్వాలిఫైయర్ 1 కూడా జరిగింది, చెన్నై వర్సెస్ గుజరాత్ మ్యాచ్. చెన్నై ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి 172 కొట్టింది, 7 వికెట్స్ కోల్పోయింది. చేసింగ్కి వచ్చిన గుజరాత్ వచ్చేసరికి 157 కొట్టి ఆల్అవుట్ అయిపోయింది. చెన్నై 15 రన్స్తో విన్ అయింది. థర్డ్ మ్యాచ్ వచ్చేసరికి సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ వేసి 178 రన్స్ కొట్టింది. చేసింగ్కి వచ్చిన గుజరాత్ టీం చేజ్ చేసింది, 5 వికెట్స్తో విన్ అయింది. అలాగే ఓవరాల్ టీమ్స్ కంపారిజన్ చూసుకున్నట్లయితే లాస్ట్ 10 మ్యాచెస్లో చెన్నైకి 70% విన్నింగ్ ప్రాబబిలిటీ ఉన్నది, అంటే ఎంఏ చిదంబరం స్టేడియంలో. గుజరాత్కి 60% ఉన్నది. వెదర్ గురించి చూసుకున్నట్లయితే రెయిన్ పడే ఛాన్స్ అయితే లేదు. అలాగే లాస్ట్ 76 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ పట్టిన టీం 57% విన్ అయింది. ఫస్ట్ బౌలింగ్ చేసిన టీం 42% విన్ అయింది. అంత డిఫరెన్స్ ఏం లేదు, ఫస్ట్ బ్యాట్ సెకండ్ బ్యాట్ అనేది అంత డిఫరెన్స్ ఏం లేదు, ఓన్లీ మైనర్ డిఫరెన్స్ ఉన్నది అంతే. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ చూసుకున్నట్లయితే 162 ఉంది ఈ పిచ్లో. యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ చూసుకున్నట్లయితే 150 ఉంది. హైయెస్ట్ టోటల్ చూసుకున్నట్లయితే 246 రన్స్ ఉన్నది, సిఎస్కే చేసింది, అది రాజస్థాన్ మీద. లోయెస్ట్ టోటల్ చూసుకున్నట్లయితే 70 రన్స్ ఉంది, అది సిఎస్కేనే చేసింది, ఆర్సీబీ మీద. హైయెస్ట్ చేజర్ చూసుకున్నట్లయితే 208 ఉన్నది, ఆర్సీబీ చేసింది, సిఎస్కే మీద. లోయెస్ట్ డిఫెండెడ్ చూసుకున్నట్లయితే 126 చేసింది, ఆర్సీబీ, చెన్నై మీద. పేస్ వర్సెస్ స్పిన్ ఆన్ దిస్ వెన్యూ చూసుకున్నట్లయితే లాస్ట్ 10 మ్యాచెస్లో 73 వికెట్స్ పేసర్కే వచ్చినాయి, 47 వికెట్స్ స్పిన్నర్కి వచ్చినాయి. పేసర్ ఎక్కువ డామినేట్ చేసారు ఈ పిచ్ మీద. రీసెంట్ మ్యాచెస్ ఆన్ దిస్ వెన్యూ చూసుకున్నట్లయితే ఐపీఎల్ 2024 ఫస్ట్ మ్యాచ్ ఇదే గ్రౌండ్లో జరిగింది, ఎంఏ చిదంబరం స్టేడియంలో, ఆర్సీబీ వర్సెస్ చెన్నై మ్యాచ్. ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చి 173 రన్స్ వేసింది, 6 వికెట్స్ కోల్పోయింది. చేసింగ్కి వచ్చిన చెన్నై టీం ఈజీగా చేసేసింది, 6 వికెట్స్తో విన్ అయింది. అలాగే లాస్ట్ ఇయర్ ఎలిమినేటర్ 1 చూసుకున్నట్లయితే ఎంఐ ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చి 182 రన్స్ వేసింది. చేసింగ్కి వచ్చిన లక్నో టీం 100 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. ఎంఐ 81 రన్స్తో విన్ అయింది. అలాగే క్వాలిఫైయర్ 1 కూడా ఇదే పిచ్ మీద జరిగింది. చెన్నై ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చి 172 రన్స్ వేసింది, 7 వికెట్స్ కోల్పోయింది. చేసింగ్కి వచ్చిన గుజరాత్ టీం 157 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. చెన్నై 15 రన్స్తో విన్ అయింది. అలాగే ప్లేయర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే వికెట్ కీపర్ సెక్షన్ వచ్చేసరికి ఎంఎస్ ధోని, వృద్ధిమాన్ సాహా. వృద్ధిమాన్ సాహాని ట్రై చేయండి, ఎందుకు అని అంటే ఎంఎస్ ధోని 7 డౌన్లో వచ్చే ఛాన్స్ ఉన్నది, బ్యాటింగ్ వస్తుందా రాదా అని చెప్పలేం.
వృద్ధిమాన్ సాహా వికెట్ కీపర్ పాయింట్స్ వస్తాయి, ప్లస్ బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు. బ్యాటింగ్లో ఒక 20 రన్స్ కొట్టినా కూడా డ్రీమ్ టీంలో వచ్చే ఛాన్స్ ఉన్నది. వికెట్ కీపర్ సెక్షన్లో వచ్చేసరికి వృద్ధిమాన్ సాహాని ట్రై చేయండి. బ్యాటింగ్ సెక్షన్ వచ్చేసరికి గైక్వాడ్ని ట్రై చేయండి, గిల్ని ట్రై చేయండి, మిచెల్ని ట్రై చేయండి, సాయి సుదర్శన్ని ట్రై చేయండి. ఈ 4 ప్లేయర్స్ని ట్రై చేయండి. ఆల్రౌండర్ సెక్షన్ వచ్చేసరికి రచిన్ రవీంద్రని ట్రై చేయండి. రవీంద్ర జడేజా 4 ఓవర్స్ కంప్లీట్గా వేస్తాడు. కానీ రీసెంట్గా చూసుకున్న ఈ పిచ్లో చూసుకున్నా కూడా రవీంద్ర జడేజాకు అంత రికార్డ్స్ ఏం లేవు. వేసుడు 4 ఓవర్స్ వేస్తాడు కానీ వికెట్ పడుతుందా పడదా అని డౌట్ ఉంది. బ్యాటింగ్ అయితే చేయగలుగుతాడు, కానీ ఇంతవరకు రవీంద్ర జడేజా వరకు బ్యాటింగ్ అనేది వస్తుందా రాదా అనే డౌట్ ఉంది. రవీంద్ర జడేజా కంటే ముందు ప్లేయర్సే కంప్లీట్ చేసే ఛాన్స్ ఉన్నది మ్యాచ్ అనేది. అందుకోసమనే రవీంద్ర జడేజాని రిస్క్ తీసుకోవచ్చు. ఒకవేళ తీసుకున్నట్లయితే 83% రవీంద్ర జడేజాని తీసుకున్నారు. ఒకవేళ రవీంద్ర జడేజాకి ఇట్లా ఫ్లాప్ అయినట్లయితే మీరు జిఎల్ గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ట్రై చేయండి. మీరు రిస్క్ తీసుకోవాలనుకుంటే రవీంద్ర జడేజాని డ్రాప్ వేసి కూడా పోవచ్చు. ఉమర్ జాయ్ని తీసుకోండి. 2 డౌన్ ఆర్ 1 డౌన్ వస్తాడు, బ్యాటింగ్ చేయగలుగుతాడు, బౌలింగ్ కూడా వేస్తాడు. తేవటియాని కూడా ట్రై చేయండి. అది గుజరాత్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే తేవటియాని ట్రై చేయండి. ఎందుకు అని అంటే గుజరాత్ చేసింగ్ చేసినట్లయితే ఒకవేళ తేవటియా వరకు బ్యాటింగ్ వస్తుందా రాదా అని కూడా చెప్పలేము. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్లయితే వికెట్స్ కోల్పోతే తేవటియా బ్యాటింగ్కి వచ్చే ఛాన్స్ ఉన్నది. 17, 18, 19, 20 ఓవర్స్లో హిట్టింగ్ చేసే కేపబిలిటీ ఉంది. తేవటియాని ట్రై చేయండి. బౌలింగ్ సెక్షన్ వచ్చేసరికి రషీద్ ఖాన్ని ట్రై చేయండి, ముస్తఫిజుర్ రెహమాన్ని ట్రై చేయండి, అలాగే మోహిత్ శర్మ గుజరాత్ టీం ఫస్ట్ బౌలింగ్ చేసినట్లయితే మోహిత్ శర్మ ప్లేయింగ్ 11లో ఉంటాడు. ఒకవేళ గుజరాత్ టీం ఫస్ట్ బ్యాటింగ్ ఇట్లా చేసినట్లయితే సెకండ్ ఇన్నింగ్స్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే ఛాన్స్ ఉన్నది. మోహిత్ శర్మని పక్కా ట్రై చేయండి. ఆ స్లోవర్ డెలివరీస్, ఆ కట్టర్స్ చాలా బాగా వేస్తాడు. అలాగే స్పెన్సర్ జాన్సన్ని కూడా ట్రై చేయండి. స్పెన్సర్ జాన్సన్ ఎప్పుడు ట్రై చేస్తాడంటే జీటీ ఫస్ట్ బౌలింగ్ చేసినప్పుడు ట్రై చేయండి. డెత్లో వేసే ఛాన్స్ ఉన్నది. మీరు ట్రై చేయాలనుకుంటే సాయి కిషోర్ని కూడా ట్రై చేయవచ్చు. నిన్న సాయి కిషోర్ బౌలింగ్ చూసినట్లయితే ముంబైతోని వికెట్ వేసిండు, రన్స్ కూడా బాగా ఇవ్వలేదు, మంచి ఎకనామీతో వేసిండు. ఒకవేళ జీటీ ఫస్ట్ బౌలింగ్ ఇట్లా చేసినట్లయితే సాయి కిషోర్ని ట్రై చేయండి. మీకు టీం క్రియేట్ చేసి చూపిస్తా చూడండి. ఒకవేళ గుజరాత్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్లయితే వృద్ధిమాన్ సాహా, గైక్వాడ్, గిల్, మిచెల్, సాయి సుదర్శన్, రవీంద్ర, ఉమర్ జాయ్, తేవటియా, రషీద్ ఖాన్, ముస్తఫిజుర్ రెహమాన్, మోహిత్ శర్మ, ఇలా వెళ్ళండి. మీరు కెప్టెన్, వైస్ కెప్టెన్ వచ్చేసరికి కెప్టెన్ ఉమర్ జాయ్ని ట్రై చేయండి. ఎందుకు అని అంటే 4 ఓవర్స్ పక్కా బౌలింగ్ వేస్తాడు, బ్యాటింగ్ 2 డౌన్ వస్తాడు. సేఫ్ కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ పిక్ ఉమర్ జాయ్. వైస్ కెప్టెన్ వచ్చేసరికి
గిల్ని ట్రై చేయండి. నేను ఇలా తీసుకుంటున్నా. ఇది మనం ఒకవేళ గుజరాత్ టీం కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్లయితే ఈ విధంగా ట్రై చేయండి. అలాగే చెన్నై టీం కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్లయితే ఏ విధంగా వెళ్ళాలో చెప్తా చూడండి. మనకు తేవటియన్ డ్రాప్ చేయండి. అజింక్య రహానేని తీసుకోవచ్చు, లేదంటే శివన్ దూబేని కూడా తీసుకోవచ్చు. అజింక్య రహానే రీసెంట్గా అంత ఫామ్లో లేడు కానీ మంచి ప్లేయర్. ఎప్పుడు ఏ టైంలో కూడా ఫామ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. పెద్ద ప్లేయర్స్ ఏదో ఒక మ్యాచ్లో ఎప్పుడో ఒకసారి పక్కా ఫామ్లోకి వస్తారు. అజింక్య రహానే ట్రై చేయండి. నేను శివం దూబేని తీసుకుంటున్నాను, ఎందుకంటే బిగ్ హిట్టరు, స్పిన్ని బాగా ఆడగలుగుతాడు, స్పిన్ కూడా బాగా ఆడగలుగుతాడు. నేను శివం దూబేని తీసుకుంటున్నా. ఈ విధంగా తీసుకొని కెప్టెన్ వైస్ కెప్టెన్ వచ్చేసరికి చెన్నై ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్లయితే రచిన్ రవీంద్రని కెప్టెన్ తీసుకొని ఫస్ట్ మ్యాచ్లో బౌలింగ్ వేయలేదు, మేబీ మ్యాచ్లో బౌలింగ్ వేసే ఛాన్స్ ఉన్నది. రచిన్ రవీంద్రని కెప్టెన్ తీసుకుంటున్నా, గిల్ని వైస్ కెప్టెన్ తీసుకుంటున్నా. ఇది చెన్నై ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఈ టీంతో ట్రై చేయండి. హోప్ గైస్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నా అనాలైసిస్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం నాకు సపోర్ట్ చేయండి గైస్, ప్లీజ్. థ్యాంక్ యూ.